అందరికీ నమస్కారము. దొండకాయ టమాటా కర్రీ ఎలా వండాలో చూసేద్దాము. ఈ ప్రాసెస్తో చేసిన ఈ కర్రీ అయితే మనకు వారం రోజులైనా కానీ అస్సలు ఖరాబ్ కాదు, టేస్ట్ బాగుంటుంది. ఇంకా లేతగా ఉన్నాయి, ఇంకా కోసిన కాయలు అయితే ఇంకా చిన్నగా ఉన్నాయి. అప్పుడే మనం తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చిన కాయలంతా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా ఈ దొండకాయలు కట్ చేసాము, టమాటా కట్ చేసాము, ఉల్లిపాయ కూడా అన్నీ ఒకే సైజు ఉండాలి ముక్కలు, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా టమాటా, ఉల్లిపాయ, దొండకాయలు ఇలా మధ్య కట్ చేసాము. చాలా బాగున్నాయి. కాయల్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డ వేసుకోవాలి పెద్దగానే కట్ చేసి. ఉల్లిపాయ కొంచెం వేగినాక అల్లం పసుపు వేసేసి మనము కలిపేసి ఈ దొండకాయలు ఇలా కట్ చేసుకున్న దొండకాయలు వేసేసుకోవాలి. ఎలా ఉన్నాయి చూడండి దొండకాయల కలరు. అన్నీ ఒకే సైజు లాగా ఉన్నాయి, బాగా పెద్దగా చిన్నగా లేనే లేవు. మనం కట్ చేయడం కూడా అలానే కట్ చేసాము. ఈ దొండకాయలు కొంచెం నూనెలో వేగిన తర్వాత సాల్టు, కారం వేసుకోవాలి తగినంత. కరివేపాకు అయితే ఒక గుప్పెడు వేసేయాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వేగిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసి రసం వేసేయాలి. ఇక ఏముందిలే చింతపులుసు వేసి దొండకాయ కర్రీ వండుకోవడమే కదా అని అనుకుంటారు, కానీ ఈ ప్రాసెస్ తోటి చేసిన ఈ దొండకాయ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనం లాస్ట్కు ధనియా పొడి వేసేసుకోవాలి తప్పనిసరి. ప్రతి కూరలో మనం ధనియా పొడి చేసిన వీడియో కూడా పెట్టాము. అలా చేసినది అయితే అన్ని కూరగాయలలో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ కర్రీ మనం వండినాక 2-3 రోజుల వరకు టేస్ట్ ఇంకా ఎక్కువ టేస్ట్ ఇక తయారైపోతూ ఉంటుంది. మనం వండిన దానికంటే చేపల కూర కదా వండినాడు తిన్నదానికంటే తెల్లవారు తింటే టేస్ట్ ఉంటుంది అని అంటారు కదా, అలా ఉంటుంది ఈ దొండకాయ కర్రీ. 2-3 రోజులు అయితే ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. దొండ చెట్టు అయితే చిన్న మొక్క ఇంట్లో ఉన్నదని అంటే ఎప్పటికీ కాయలు, పువ్వు పూసిందంటే కాయ అన్నట్టే లెక్క. ఇంకా అవి పువ్వులు రాలవు, ప్రతి పువ్వు కాయలాగా తయారైపోతుంది. ఆరోగ్యానికి కూడా చాలా